హలో ఫోక్స్, కొత్త సినిమా రిలీజ్ అయితే ఒక పండగ లాగానే ఉంటుంది. ప్రతి ఒక్కరు ఫస్ట్ రోజే సినిమా చూడాలనుకుంటారు, కానీ టికెట్లు దొరకక మానేస్తారు. కొందరైతే బ్లాక్లో టికెట్లు కొన్ని కూడా చూస్తారు. బ్లాక్లో టికెట్లు అమ్మడం అనేది ఒక పెద్ద నేరము. బ్లాక్లో టికెట్లు అమ్మేటోళ్ళు దొరికితే పోలీసులు వాళ్ళని చితకబాదుతారు, వాళ్ళపైన కేసులు పెడతారు. కానీ ఇదే బ్లాక్లో అమ్మడము మల్టీప్లెక్స్లలో జరిగితే ఎవరు అడగరు. ఈవెన్ గవర్నమెంట్ కూడా వాళ్ళని ఏమీ అడగదు, ఏమీ చెప్పదు, ఏమీ యాక్షన్ ఉండదు. మల్టీప్లెక్స్లో కొత్త సినిమా రిలీజ్ అయితే 150-200 ఉండాల్సిన టికెట్ 500-600 ఉంటుంది. మొదటి 2 రోజులు మాత్రమే ఉంటుంది. మనం కూడా అలాగే కొని చూస్తాము, ఎందుకంటే మనకు సినిమాలు అంటే పిచ్చి. మొదటి 2-3 రోజులు 500-600కి అమ్మి తర్వాత ప్రైస్ తగ్గించడం అంటే అది కూడా ఒక రకంగా బ్లాక్లో అమ్మడమే. నిజంగా ఆ టికెట్ ప్రైస్ అంతే అయితే ఆ థియేటర్లో ఆ సినిమా ఆడినంత కాలం వాళ్ళు 500-600 పెట్టే టికెట్ అమ్మాలి. కానీ అలాగ అమ్మరు. మొదట్లో 2-3 రోజులు మాత్రమే బ్లాక్లో అమ్ముతారు 500-600 పెట్టి. ఆ తర్వాత 2-3 రోజులు అయిపోయిన తర్వాత 150-200 నార్మల్ టికెట్ ప్రైస్ పెడతారు. దీని గురించి ఏ గవర్నమెంట్ మాట్లాడదు, ఎవరు మాట్లాడరు. మీరు కూడా ఈ మాటతో అంగీకరిస్తే దయచేసి ఒక లైక్ కొట్టండి, అందరికీ ఈ వీడియో షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.